హలో అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ వాయిసెస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కృష్ణుడి పాత్రకు రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్ రామ్ చరణ్ కారణం ఏంటో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కల్కి మూవీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. మన పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించాడని అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో మహాభారతంలోని కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను చూపించారు. ఆ సన్నివేశాలన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా అశ్వత్థామ కృష్ణుడి మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే సినిమా మొత్తంలో 3-4 సార్లు కృష్ణుడు కనిపిస్తాడు, కానీ ఆయన ముఖం మాత్రం కనిపించదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కావాలని కృష్ణుడి ఫేస్ రివీల్ చేయలేదట. ఆ పాత్రను ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్తో చేయించాలని భావించారట. నిర్మాత అశ్విని దత్ ఈ ఇద్దరి హీరోలను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో వారిద్దరూ ఆ పాత్రను చేయలేకపోయారు. కల్కి విడుదలైన తర్వాత మంచి విజయం సాధిస్తే పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్తో కృష్ణుడు పాత్ర చేయించాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుకున్నారట. అందుకే పార్ట్ 1లో కృష్ణుడి ఫేస్ను రివీల్ చేయకుండా కథను నడిపించారు. అనుకున్నట్లు సినిమా పెద్ద విజయం సాధించింది. తొలి రోజే ఏకంగా కోట్లు గ్రాస్ కలెక్షన్ను రాబట్టి రికార్డులను సృష్టించింది. వీకెండ్ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. డైరెక్టర్ అంచనా వేసింది జరిగింది కాబట్టి పార్ట్ 2లో ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది. కల్కిలో కృష్ణుడి పాత్ర నటించి పోషించిన నటుడితో పాటు చాలా మంది ప్లేయర్లను మేకర్స్ రహస్యంగానే ఉంచారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అందరి పేర్లు బయటికి వచ్చాయి. ఎవరెవరు ఏ పాత్రలను పోషించారనేది కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఇలాంటి బొచ్చెడు వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.